ఈరోజు మనం తెలుగు గ్రామర్లో కొన్ని పదములకు విగ్రహ వాక్యములు నేర్చుకుందాము. అనంతం విగ్రహ వాక్యము అంతము లేనిది. నన్ తత్పురుష సమాసం. అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధభాగము. షష్ఠి తత్పురుష సమాసము. అసాధ్యము సాధ్యము కానిది. నన్ తత్పురుష సమాసము. ఆలు మగలు ఆలును మగడును. ద్వంద్వ సమాసం. ఊత పదాలు ఊతం కొరకు పదాలు. చతుర్థి తత్పురుష సమాసం. కంటి నీరు కంటి ఎందలి నీరు. సప్తమి తత్పురుష సమాసం. కనకాభిషేకము కనకముతో అభిషేకము. తృతీయ తత్పురుష సమాసం. కుటీర పరిశ్రమ కుటీరములోని పరిశ్రమ. సప్తమి తత్పురుష సమాసము. కుల వృత్తులు కులము యొక్క వృత్తులు. షష్ఠి తత్పురుష సమాసము. కూరగాయలు కూరయు కాయయు. ద్వంద్వ సమాసము. గంగా నది విగ్రహవాక్యము. గంగా అని పేరు గల నది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. గృహప్రవేశం గృహమునందు ప్రవేశము. సప్తమి తత్పురుష సమాసం. చంద్రుడు చల్లనైన కిరణములు కలవాడు. బహువ్రీహి సమాసం. చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు. బహువ్రీహి సమాసం. చిరునవ్వు చిన్నదైన నవ్వు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును. ద్వంద్వ సమాసం. త్రికరణాలు త్రి సంఖ్యగల కరణాలు అనగా 3 సంఖ్యగల కరణాలు. ద్విగు సమాసం. తెలుగు భాష తెలుగు అను పేరుగల భాష. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. దీపావళి దీపముల యొక్క ఆవలి. షష్ఠి తత్పురుష సమాసం. నరసింహుడు సింహము వంటి నరుడు. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం.